కానీ క్రిస్టియానిటీ యొక్క లక్షణం మాత్రం అదే. నీ కూడా చూడు, కావాలంటే నీ భర్త వద్దనే కొద్దీ దేవుని పట్ల ఆసక్తి పెరిగిద్ది. ఆయన ఫుల్ కోఆపరేట్ చేశాడు అనుకో, బైబిల్ చదవు. వద్దు, బైబిల్ కనపడిందంటే నీ కాళ్ళు ఇరగొడతాడు అనుకో, బాత్రూంలో దాచిపెట్టుకుని ఆడికి చదువుతుంటావు. చదువుకోమ్మాయి, బైబిల్ చదువుకో, ఏమైంది చదువుకో అని సంధించాడు అనుకో, సీరియల్ చదువుతుంటావు. అంతే. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనన్నాను? వీళ్ళు చేతులు ఎత్తారు, మామూలు కాదు వీళ్ళు. నేను నిజాలు మాట్లాడితే నమ్మరాళ్ళు. నిజం. ఫ్రీడమ్ ఇస్తే మనిషికి దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. వద్దు అంటే దాన్ని ఎక్కువ చేయటానికి ఇష్టపడతాడు. చెట్టు పండు చూపించినంత వరకు హవ్వాడు చూసిందా? వద్దు అన్న తర్వాత లాగింది మనసు. అట్లాగే మనల్ని వద్దు వద్దు అనేవాళ్ళు ఉన్నంత వరకు మనకి రేగుతూ ఉంటాం. మనం ఏం పర్వాలేదు చెయ్యి అన్నప్పుడు అప్పుడు చల్లారిపోతాం. అస్సలు ఒప్పుకోడని ఆయన ప్రార్థన చేయని, ఆయన మారాలని. అంటే నిజంగా ఆయన మారితే నువ్వు మారతావు తల్లి. ఆయన వద్దంటేనే కరెక్ట్, అప్పుడే నువ్వు రేగుతూ ఉంటావు. అప్పుడే బాత్రూమ్ని ప్రార్థనా మందిరంగా మార్చుకుంటావు అని మనసులో అనుకొని చేద్దాంలే అని చెబుతా. నేను చేయనుగా, స్తోత్రం, అల్లే. నేను పొరపాటును కూడా చేయను. ఆయన మారి ఒక సహకారం అయ్యాడు అనుకో, మొత్తానికి ఎండిపోయింది, అసలు చెట్టు ఎండిపోయినట్టు. ఈ మనిషి పరిపూర్ణతలోకి వచ్చిందాక ఆ మనిషి అంతే ఉండాలి ప్రభు అనుకుంటా మనసులో. ఈ మనిషి భక్తిలో బాగా పరాకాష్ఠకు వచ్చిందాక నలగేస్తానే ఉండాలి ప్రభు, నీకు స్తోత్రం నాయన అనుకుంటా ఉంటాను. శ్రమల కొలిమి మనకు భద్రత, సుఖవంతమైన జీవితమే మనకు శోధన ఘడియ.